హాయ్ మచ్చా, వెల్కమ్ టు SHD ఛానల్ ఎక్స్ ప్రో. ఈరోజు అయితే మనం ఈగల్ అయితే గేమ్ ప్లే ఆడబోతున్నాం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, మనం ఫస్ట్ రౌండ్ అయితే వెళ్తున్నాం. అబ్బో, ఏంటి బ్రో అట్ట కొట్టారు? మామూలుగా అయితే ఆడతల్లా ఈగలే అయితే. మనమైతే ఇంకో హెడ్ షాట్కి అయితే ట్రై చేద్దాం. ఓకే, రౌండ్ 2 మొదలైంది. ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం. మనం కొడతామా ఆయన కొడతారా తెలుసుకోవాలంటే ఇంతలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఓకేనా? ఓకే, మనం వెళ్దాం. మీరు చూసుకోవచ్చు మొత్తం నా కస్టమ్ హెచ్డి అన్నీ మీకోసమే, అన్ని ఒపాసిటీ ఫుల్లో పెట్టా. ఎవరైనా ఆడాలనుకుంటే ఆ కస్టమ్ హెచ్డిలో కాపీ చేసుకోండి. కోడ్ ఏమో డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, కనెక్ట్ అవ్వట్లేదు. అయింది. వండర్ఫుల్ హెడ్ షాట్. మామూలు పట్లాగా మనం. ఓకే, థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఏ గన్ తీద్దామంటే MW UMP తీసుకొడదాం. ఓకే, UMP అయితే తీసాం. ఇంకేం వద్దులే. ఫస్ట్ రౌండ్ చూడండి మచ్చా ఎట్లా కొడతానో. ఇప్పుడు మనమైతే UMPతో బాగా ఆడతాం. ఎవరైనా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ పనిలోనే మీరు గేమ్ ప్లే చూస్తూ ఉండండి. మనకి SBG అనే గేమర్ ఉంటారు. ఆయన ఛానల్ గిల్డ్కి పిలుస్తున్నారు అందరినీ. నేను ఆ గిల్డ్లో ఉన్నా. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. రేపు పెడతాం. ఐడికి UID పెడతాం. దాన్ని చూసి రిక్వెస్ట్ పెట్టండి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ప్లేయర్స్ కావాలి. ఓకేనా? రూల్స్ ఏంటంటే ప్రతిసారి గేమ్ ప్లే బాగుండాలి. ప్రతిసారి గిల్డ్ వార్స్ ఆడాలి రోజు. అలాగే మంచి గేమ్ ప్లే ఉండాలి. ఎప్పుడు రూమ్కి పిలిచినా రావాలి. ఓకేనా మచ్చా? అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, వండర్ఫుల్ షాట్ అయితే కొట్టాం. ఎవరైనా గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ID కింద ఇస్తా లాస్ట్లో, అక్కడ చూసి, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా కస్టమ్ హెచ్డీను UID. ఆ బ్రోకి అయితే రిక్వెస్ట్ పెట్టండి. ఆ బ్రో నాకు బాగా తెలుసు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సరేనా మచ్చా? బ్రో అయితే AWM తీశారు. చూద్దాం ఎలా కొట్టగలం. నాకు తెలుసు మచ్చా, AWMతో పెద్దగా ఆడుతాను రాదు, కానీ బాగానే ఆడతాను మచ్చా. మరి చూడాలి ఎట్లా కొడతాను. ఓకే, బ్రో రావట్లేదేంటి? పైన ఉన్నట్టున్నారు. వెళ్దాం. అబ్బో, మనకు బుల్లెట్ కొట్టాడు, ఆయన బుల్లెట్ కొట్టారు. తగులు ఎంత కొట్టినా తగలలేదే. మీకు ఒకటి చెప్పాలి మచ్చా, మీరు ఇలా ఏం అడ్జస్ట్ చేసుకుంటా లెఫ్ట్ ఫైర్ బటన్తో కాలిస్తే మీరు స్కోప్ పడకుండా కాలవచ్చు. బ్రో అయితే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. మనం కొడదాం. ఓకే, సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్కోప్ వేసుకు చూద్దాం, బుల్లెట్ ఏమన్నా తగిలిద్దేమో. ఓకే, మిస్ అయిపోయింది. 3 మిస్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ పైకి వెళ్దాం. నాకు తెలుసు బ్రో ఇంకా అక్కడే ఉంటారు మళ్ళీ. ఒక్క బుల్లెట్. నైస్. మనం అయితే తప్పించుకున్నాం. ఒక బుల్లెట్ కొడితే అయిపోతాడు బ్రో. ఎక్కడ బ్రో? ఓకే, బ్రో అయితే అయిపోయాడు. ఒక్క బుల్లెట్. నైస్. అలా మీరు ఏం అడ్జస్ట్ చేసుకుని లెఫ్ట్ ఫైర్ బటన్తో కాలిస్తే మీకు స్కోప్ పడకుండానే కాలవచ్చు మచ్చా. ఓకే, ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. M10 తీద్దాం అనుకుంటున్నా. సరే, M10 తీద్దాం. బ్రో దగ్గర అయితే ఇవో ఉంది, level 7 డ్రాగన్ స్కిన్. దింపేస్తాడు నాకు తెలిసి. మనం అయితే హెడ్ షాట్స్ స్ట్రైట్ చేద్దాం. సారీ మచ్చా, అది కొంచెం నోరు తిరగదు నాకు. షిషా అని వచ్చింది హెడ్ షాట్స్, మర్చిపోయా. సరే, బ్రో కోసం వెయిట్ చేద్దాం. వస్తున్నాడు. ఓకే, కూడా వేసాడు. ఓకే, చిన్న షాట్ అయితే తెలిగింది. కానీ బ్రో మాత్రం ఒక షాట్లో నా హెల్మెట్ ఎవరు కొట్టేసాడు మొత్తం. తీసుకోవచ్చు మీరు. మెడికిట్ దింపుదాం. ఓకే. బ్రో ఏడి వస్తున్నాడు. ఇప్పుడైతే మంచి హెడ్ కనెక్ట్ చేద్దాం. మిస్ అయిపోయింది. ఈసారి అయితే కన్ఫామ్ హెడ్ కొడదాం మచ్చా. ఇది కన్ఫామ్ హెడ్ కొడదాం. దెబ్బకి సింగిల్ షాట్తో చచ్చిపోవాలి బ్రో. వచ్చాడు. అరే సోనియా. సోనియా పెట్టుకున్నాడు మచ్చా. ఏంటి మచ్చా మనకి ఇది? సోనియా
మధ్యలో ఈ సోనియా వల్లే మచ్చా మనం కొట్టలేకపోయాం. హెడ్ మాత్రం ఎలా ఉందో చెప్పండి మీరు కింద కామెంట్స్లో. ఓకే లాస్ట్ రౌండ్ బ్రో 3 కొట్టాడు, మనం 4 కొట్టాం స్కోరు. ఓకే మనం కొట్టేద్దాం. హెడ్ షాట్ హెడ్. నైస్. ఇంకా వెళ్ళొస్తాం మచ్చా. సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి మర్చిపోమాకండి.